రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేట గ్రామంలో కృషి అమృత భారత్ ఎఫ్పిసి లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. గత 3 సీజన్స్ లో చూస్తే ఎటువంటి ఆటంకం లేకుండా చాలా సజావుగా మనం చేసుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఆనరబుల్ సీఎం గారు ఒక IVRS సర్వే చేసినప్పుడు గత 3 సీజన్ లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాకే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అంటే రైతుల నుంచి కానీ అటు ప్రజల నుంచి కూడా మన జిల్లాలో జరుగుతున్న ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో దాని మీద దాదాపు 90% పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. 100కి ఫోన్ చేసిన 100లో 90 మంది చాలా బాగా జరిగింది అన్న అభిప్రాయం తెలపడం చాలా సంతోషకరమైన వార్త. అదే దృక్పథంతో ఈసారి కూడా పనిచేయాలని చెప్పి మేమందరం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దానికి మీ అందరి సహకారం, అదేవిధంగా మిల్లర్స్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటూ 2-3 విషయాలు రైతులకి ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి, ధాన్యం డబ్బులు 90% 24 గంటల్లోనే పడిపోతుంది. ఒక 6-7% 48 గంటలు తీసుకుంటుంది. ఒక 2-3% 48 గంటల కన్నా ఎక్కువ తీసుకుంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే మనం FTO జనరేట్ చేసిన తర్వాత తంబు వేయాలి. తంబు వేయకుండా పోతే అది బ్యాంకుకి వెళ్ళదు, ఆ డబ్బులు పడాల్సిన డబ్బులు బ్యాంకుకి వెళ్ళదు. సో దయచేసి రైతులందరూ కూడా 100% మన జిల్లాలో 48 గంటల్లో డబ్బులు పడాలి అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే ట్రక్ షీట్ జనరేట్ చేసిన వెంటనే FTO జనరేట్ అవుతుంది. వెంటనే EKYC చేసి మీరు ఓకే చేస్తే 48 గంటల్లో 100% కూడా డబ్బులు పడిపోతుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు.